కమలాకర్ శర్మ గారు, మీరు చెప్పండి, ఈ మహాలయ పక్షంలో పితృదేవతలకు ఎలాంటి నైవేద్యాలు నివేదించాలి, ఏవి ఉపయోగించాలి, ఏవి ఉపయోగించకూడదు? పితృపక్షాల్లో పితృదేవతలకి అంటే మనకు శ్రాద్ధ అర్హమైనటువంటి పదార్థాలు అని చెప్పబడినవి, వాటన్నిటినీ కూడా వినియోగించాలి. అయితే విశ్వామిత్ర సృష్టి, ఉల్లిపాయలు, తర్వాత వంకాయ, టమాటా, క్యాబేజీ ఇట్లాంటి కొన్ని పదార్థాలు ఉంటాయి, వాటిని మాత్రం వినియోగించకూడదు. ఏవైనా స్వయంగా వండి నైవేద్యం వండే పదార్థాల్లో ఏంటంటే వారి వారి కులాచారం ఎక్కువగా, అంటే బ్రాహ్మణులందరూ కూడా వారు శాకపాకాలతోటే చేస్తారు. ఇతరులు అయితే వారు తినే ఆహారాన్ని కూడా వారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలన్నీ కూడా నివేదించాలి. యథాశక్తిగా ఈ యొక్క శ్రాద్ధాన్ని భక్తితో ఆచరించినట్టయితే ఆ పితృదేవతలకు తృప్తి కలుగుతుంది. తద్వారా వీరి యొక్క వంశం కూడా వృద్ధి చెందుతుంది.